శివాయ నమ. అందరూ ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో బాగుండండి అందరూ. ఈ వీడియో ఏమంటే, మనిషి అయి పుడితే మాదిగోనింట్లో పుట్టాలా, మనిషి అయి పుడితే పేదవానింట్లో పుట్టాలా, మాదిగి మాలోళ్ళింట్లో పుట్టాలా, ఏమీ లేని పేదవానింట్లో పుట్టాలా అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఏమీ లేని వానికి సాధించడానికి ఎంత ఉంటుందో ఒక మెటుకుల లెక్కాసారంలో చెప్తాను వినండి. ఏమీ లేనివాడు నూరులో మెటుకుల మీద ఉంటాడు. నువ్వు సాధించల్లా అని పట్టుకొని ఆ మహాదేవుని దర్శించుకొని నువ్వు మొదలు పెడితే, నువ్వు ఉన్న స్థాయి నుంచి కష్టపడి ఎక్కి 999 మెటుకులు ఎక్కి 1000వ మెటుకు మీద కాలు పెట్టి ఎక్కి తొక్కి కష్టపడి ఎక్కి సాధించాలా అనే పట్టుదలతో 1000 మెటుకులు ప్రయాణం కట్టి కష్టపడుతూ ఎక్కుతూ 99,999వ మెటుకు మీదకి ఎక్కి 1,00,000 మీద కాలు పెట్టి ఎక్కి తొక్కి లక్షల మెటుకుల మీద ప్రయాణం కట్టి కష్టపడుతూ ఎక్కుతూ ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని, ఎన్ని కష్టాలు వచ్చినా భరించుకొని నీవు ఆ మహాదేవుని దర్శించుకొని సాధించే వరకు వదిలిపెట్టనని చెప్పేసి 90,99,999వ మెటుకు మీదకి ఎక్కి నిలబడే 1,00,000 మెటుకు మీదకి ఎక్కి కాలు పెట్టి ఎక్కి తొక్కి 1,00,000 మెటుకు మీద కాలు పెట్టి ఎక్కి తొక్కి ఆ మహాదేవుని దర్శించుకొని కోట్ల మెటుకుల మీద ప్రయాణం కట్టి కోట్ల పడుగులకెత్తి కోట్ల పడుగుల మీద శివతాండం చేయాల. నీ గురించి నీ గ్రామం తెలుసుకోవాలా, నీ మండలం తెలుసుకోవాలా, నీ జిల్లా తెలుసుకోవాలా, నీ రాష్ట్రం తెలుసుకోవాలా, నీ దేశం తెలుసుకోవాలా, నీ ప్రపంచం తెలుసుకోవాలా. మీకు సాధించగలిగే సత్తా ఉంటే ఇప్పుడే మొదలుపెట్టండి. మొదల మెటుకు ముందు నుంచి మహాదేవుని దర్శించుకొని మహాదేవుని దీక్షల ద్వారా మహాదేవుని జ్ఞానం పొంది ఓం నమః శివాయ అని సాధించగలుగుతూ ఓం నమః శివాయ అని తలుచుకుంటూ సాధన మొదలుపెట్టండి. మీరనుకున్న స్థాయికి సాధించగలుగుతాడు. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ జ్ఞానాన్ని తెలిపించండి. ఓం నమః శివాయ నమః.